ఇక్కడ ట్రైన్స్ డిలే అవుతే కనుక మనం అమౌంట్ క్లెయిమ్ చేసుకోవచ్చు. అంటే Welcome to our channel. అరే మన ఛానల్ నేమ్ ఏంట్రా? ఛానల్ నేమ్ ఏంటి అసలు మంది? శిరీష కాదే, కడలి దాటిన మా కదా. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మాంచెస్టర్ నుంచి లండన్కి వెళ్తున్నాం. నీకు తెలుసు కదా, నిద్రపోయి వచ్చామేమో. Yeah, in the plane. Yeah, in the train. నా దగ్గర అన్నాను కదా. ఓకే, మాంచెస్టర్ సరే What do మధ్యలో we పెడదాం. share it? టు వే వి ఆర్ గోయింగ్. లండన్ లండన్ లండన్. We are going to London. ఎస్, మేము ఇప్పుడు లండన్ వెళ్తున్నాము. ఓకే, ట్రైన్ అయితే నిజంగా చాలా బాగుంది. ట్రైన్ నచ్చిందా నీకు? Yes. చాలా బాగుంది, చాలా క్లీన్గా ఉంది, నీట్గా ఉంది. ఇక్కడ వెదర్కి తగ్గట్టు లోపల అన్ని హీటర్స్ ఉన్నాయి, స్వెటర్స్ లేకుండా కూడా బాగుంది. ట్రైన్ మాత్రం చాలా నీట్గా ఉంది. ఇప్పుడు నేను ట్రైన్ కూడా చూపిస్తాను. ఇది నేను వచ్చేసి రైల్ పాల్లో బుక్ చేసుకున్నాను ఈ ట్రైన్, నాకు శిరీషకి. తిను వచ్చేసి చెప్పాను కదా మా అక్క వాళ్ళ పిల్లలు అని చెప్పేసి, తినును రియాన్షు వాడు నిద్రపోతున్నాడు. మా అక్క వాళ్ళేమో ఇంకా అటు పక్క ఉన్నారు. ఇద్దరు ఒకటేలే కానీ We are in the train because we need to go to London. సో మేము ముగ్గురు అలా చేద్దాం అని చెప్పేసి ఇటు వచ్చేసాము. అలాగే వీడియో కూడా తీసుకుంటున్నాము. మీకు ఒక విషయం, చాలామంది ఇప్పటికీ కూడా వీడియోస్లో కానీ అండ్ బయట తెలిసిన వాళ్ళు కానీ మీ పిల్లల్ని ఇక్కడ ఏం చదువుతున్నారు, మీ పిల్లలు ఏం చేస్తారు అండ్ మేము బయటికి వెళ్తే ఏంటి మీ పిల్లల్ని ఒక్కళ్ళే వచ్చేసారా బయటకు చెప్పన్నారు. వీళ్ళు మా పిల్లలు కదా, మాకు ఇంకా పిల్లలు లేరు, వీళ్ళు మా అన్నయ్య వాళ్ళ పిల్లలు. సో ఇప్పుడన్నా అందరికీ క్లారిటీ వస్తుందని చెప్పి అనుకుంటున్నాము. పిల్లలు కనొచ్చలేండి, అంత కంగారే ఉంది. నిదానంగా టైం ఉంది, ఇంకా ఎంజాయ్ చేయండి, ఫస్ట్ లైఫ్ని ఎంజాయ్ చేయండి. పిల్లలు వచ్చారనుకోండి, రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ. టైం ఉంది, టైం పట్టుద్ది. అందరు చుట్టాలు అందరూ ఇదే మాట, పిల్లలు ఎప్పుడు ఉంది. కంగారు పడకండి, మీరు ఎంజాయ్ చేయలేదు, మమ్మల్ని ఎంజాయ్ చేయనివ్వండి. ఇప్పుడు నాకు శిరీషకి మాకిద్దరికి టుగెదర్ రైల్ కార్డ్ ఒకటి ఉంది. రైల్ కార్డ్ 30 pounds పెట్టి తీసుకున్నాము. అది 1 year వర్క్ చేస్తుంది. అది పక్కన పెడితే అంటే ఇంకా ఈ 1 yearలో ఎన్ని ట్రావెల్స్ చేసినా దాని ద్వారా కొంచెం డిస్కౌంట్ లాగా వస్తుంది అనమాట. రెగ్యులర్ కాస్ట్కి దానికి కొంచెం తగ్గుతుంది. అయితే దీంట్లో టుగెదర్ రైల్ కార్డ్లో ఉన్న కండిషన్ ఏంటంటే మేము ఇద్దరం కలిసే ట్రావెల్ చేయాలి. నేను శిరీష ఇండివిజువల్గా ట్రావెల్ చేస్తే ఆ కార్డు వర్కౌట్ అవ్వదు. సెకండ్ థింగ్, మాకు టికెట్ మాంచెస్టర్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్లో ఈస్టర్న్. ఏం తెలియదు, చక్కగా ఎంజాయ్ చేసుకుంటూ వస్తున్నాను అంతే, అన్నీ చూసుకుంటేనే. లండన్లో ఈస్టర్న్కి బుక్ చేసుకున్నాము. 3 hours ట్రావెల్ కూడా చాలా తక్కువే. బస్సులో అయితే ఇంకా తక్కువ కాస్ట్ పడుతుంది. కాకపోతే ఏంటంటే ట్రావెలింగ్ అవర్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది, 4 hours 5 hours ఉంటుంది. అంటే 2 trains మారాల్సి వచ్చింది. ఫస్ట్ ఎక్కిన ట్రైన్ కాదు, అది వేరే ఎక్కడికో తీసుకెళ్ళింది. అక్కడి నుంచి ఇది అటాచ్ అయింది. ఇది మెయిన్ ట్రైన్. సో ఇందులో మాకు 2 hours జర్నీ ఉంది. ఇప్పుడు 6 o'clock స్టార్ట్ అయ్యాము, 8 o'clockకి అక్కడ రీచ్ అయిపోతాము. నీ పనులు నువ్వు ఉంటే మా పనులు మేము ఉన్నాం. Can I say something? Yeah, if you want to say something, you can say. The train is so big and long. The train is good or not? చేంజ్ It's good. Big, పెద్దది. Yeah. మంచి స్పీడ్లో వెళ్తుంది ట్రైన్ అయితే. ఇవాళ కూడా ఊగుతున్నాం. ఇటా మన సీట్ నెంబర్స్ అవి ఇక్కడ ఇస్తున్నారు. ఇక్కడ చూసారు కదా, ఇది అవైలబుల్ ఉంది అంటే ఇంకా ఆ టికెట్స్ బుక్ అవ్వలేదని చెప్పేసి డిజిటల్గానే ఇచ్చారు. ట్రైన్ అంతా ఖాళీగానే ఉంది, ఎక్కువ జనాలు అయితే ఏం లేరు. మేమే ఉన్నాం, మొత్తం తిరుగుతూ ఉన్నాం. ఆకలేస్తుంది. ఫుడ్ ఈ ట్రైన్లో ఫుడ్ ఏం ప్రొవైడ్ చేయరు, వేరే ట్రైన్స్ మేబీ ప్రొవైడ్ చేస్తున్నారు. మేము తీసుకున్న ట్రైన్లో అయితే నా ఆప్షన్ కూడా నాకేం చూపించలేదు. మేము ఏదో ఇంటి నుంచి క్యారీ చేస్తున్న ఫుడ్డే ట్రావెలింగ్కి యూజ్ చేసుకుంటున్నాము. 98 pounds అని చెప్పాను కదండి, అప్ అండ్ డౌన్. 98 pounds అంటే ఇండియన్ కరెన్సీలో ఆల్మోస్ట్ 10,000 rupees ఇద్దరికి అవుతుంది. అప్ అండ్ డౌన్, మాంచెస్టర్ నుంచి లండన్కి, లండన్ నుంచి మళ్ళీ మాంచెస్టర్కి. అసలు ఎంత బాగుంది. పోయింది. మనకి స్క్రీన్లో అన్ని చూపిస్తూ ఉంటాడు, ఎక్కడ ట్రైన్ ఉంది, ఎటు వెళ్తున్నాము, తప్పిపోతున్నామా లేదా. ఎందుకంటే ఇక్కడ ఇచ్చాడు కదా, ఇక్కడ నుంచి మేము స్టార్ట్ అయ్యాము. అంటే మాంచెస్టర్ ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి వేరే ట్రైన్లో వచ్చాము. అక్కడి నుంచి ట్రైన్ చేంజ్ అయింది, అలా వచ్చాం. మనమే ఎక్కడుంది సీసీ కెమెరా? అంటే ఎక్కడ ఇక ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది.
కొంచెం రెయిన్ పడుతుంది, టెంపరేచర్ కూడా ఇచ్చాడు. మా బుడ్డదానికి టాయిలెట్ వస్తుందంట, టాయిలెట్స్కి వెళ్తున్నాము. ఎలాగో వెళ్తున్నాం కదా, ఆ టాయిలెట్ కూడా నేను చూపిస్తాను చూడండి ఎలా ఉంటుందో ఏంటో. మూవ్ ఫార్వర్డ్. ఎంత వెనక్కి వచ్చేస్తున్నామా మనం. పదమా నువ్వు వాష్రూమ్స్ ఎక్కడుందేమా? ఇక్కడ మళ్ళీ సీటింగ్ వేరే ఉంది. మనం ఇప్పుడు ప్రీమియం లాంజ్లోకి వచ్చాము. ప్రీమియం లాంజ్లో కొంచెం సీటింగ్ వేరేలా ఉంది, కంఫర్ట్ అది ఇచ్చాడు. కొంచెం వేరియేషను, ఏం అవసరం లేదు, మనకు నార్మల్ సరిపోతాయి. నార్మల్ చాలా బాగుంది. అంటే ఇండివిజువల్గా ఇట్లా ఇచ్చినట్టున్నాడా? కాదే అమ్మ, కొంచెం సిట్టింగ్లోనే కొంచెం ఇచ్చాడు మా ఇట్లా. యాక్చువల్లీ ఏంటంటే మనం ఉన్న ప్లేస్లో, అంటే మనం టికెట్స్ బుక్ చేసిన చోట దానికి మాత్రమే ఇలా టేబుల్ ఉంది. ఓన్లీ అంటే రిక్వైర్డ్ పీపుల్ మాత్రమే కూర్చోడానికి టేబుల్ ఉంది, అన్నిటికీ లేదనమాట. అందరికి ప్రీమియంలో ఇలా సింగిల్ సీట్కి కూడా ఇలా టేబుల్ ఇచ్చాడు. సింగిల్ సీట్కి కూడా. ఏం పట్టిందే నీకు? పదే బాబు, టాయిలెట్ అంటుంది, టాయిలెట్కి వెళ్ళొస్తాం. ఇదిగో వచ్చేసాం, తీసుకెళ్ళరా ప్లీజ్. దాబుడ్డా మనం వెళ్దాం. ఇదిగోండి ఇక్కడ టాయిలెట్ ఉంది కదా, ఇది ఓపెన్. ఒక్క నిమిషం ఉండు. ఇది టాయిలెట్, కింద ఫ్లోర్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. ఇంత నీట్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. మన ఇండియన్ తక్కువ చేయాలన్నట్లేదు, ఎందుకంటే నేను ఇండియా నుంచి, ఇండియా బాగుంటే చూడాలని కోరుకున్నామని. మేము ఇక్కడ ఎవరో పర్మనెంట్గా ఉన్నాం. ఈ కంట్రీ బాగుందని మాత్రం చెప్తున్నాను. ఇక్కడ ఉండే బొక్కలు ఇక్కడ ఉన్నాయి, కానీ ఇక్కడున్న మంచిని మనం తీసుకుంటున్నాము. అంటే వీళ్ళు ఎంత లగ్జరీగా మెయింటైన్ చేస్తున్నారు దాని గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను. మన ట్రైన్స్ ఏది కూడా ఎక్సెప్ట్ వందే భారత్ తప్ప, అంటే అది గవర్నమెంట్ పాలిట, గవర్నమెంట్ మెయింటైన్ చేయట్లేదా లేకపోతే మనం మెయింటైన్ చేయట్లేదు, జనాలు అందరూ దాన్ని అట్లా ఇది చేస్తున్నారా అర్థం కాదు. కానీ ఎప్పుడు వెళ్ళు, ఏ ట్రైన్లోకి వెళ్ళు, బాత్రూమ్స్ చాలా చండాలంగా ఉంటాయి. ముఖ్యంగా వాళ్ళని అంటున్నారు, రాజకీయ నాయకుల వల్లే మనకు అలా తయారైంది. లేదంటే కనుక మన ట్రైన్లు కూడా ఎంత మంచి ట్రైన్లు తీసుకొచ్చి నీట్గా ఉండొచ్చు. ఒక జర్నీ ఎంత హారబుల్గా ఉంటుంది అంటే మన ఇండియాలో చూడాలి. బయట ఇంకా చీకటిగానే ఉంది, మార్నింగ్ 7 o'clock అవుతుంది, బయట చీకటిగా ఉంది. అందుకే బయట చూపిస్తున్నా కూడా మీకు రిఫ్లెక్షన్ అవుతుంది లైట్. ఇలా టేబుల్ ఉంది, అంటే ఇంకా మనం తినడానికి ఈ టేబుల్ మనం ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు. ఇట్లా చార్జెస్ పాయింట్స్ కూడా ఇచ్చాడు, USB పోర్ట్స్ ఇచ్చాడు, ల్యాప్టాప్స్కి మొబైల్స్కి ఏవైనా ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. వైఫై కూడా ఉంది, ఫ్రీ వైఫై. లండన్ ఈస్టర్న్ స్టేషన్కి అయితే వచ్చేసాము, ఇప్పుడే దిగుతున్నాము. చక్కగా వైఫై కూడా ఇచ్చాడు, మూవీస్ పెట్టుకొని చూసుకుంటా ఇప్పటిదాకా. ఇది మేము ట్రావెల్ చేసిన కోచ్, అదే కోచ్ మీన్స్ ట్రైన్, మేము ట్రావెల్ చేసిన ట్రైన్. ఇక్కడ ట్రైన్స్ డిలే అవుతే కనుక మనం అమౌంట్ క్లెయిమ్ చేసుకోవచ్చు, అంటే మనం ఎంత ఖర్చు పెట్టామో అంతా కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. 15 minutes అబోవ్ డిలే అవుతేనే క్లెయిమ్ చేసుకోగలము. మా ట్రైన్ కూడా ఇప్పుడు మేము వచ్చిన ట్రైన్ డిలే అయింది, కాకపోతే 13 minutes అయింది. సో మేము అది మేము చేసుకోలేము ఆ క్లెయిమ్. 15 minutes అబోవ్ అవుతే కనుక క్లెయిమ్ చేసుకోవచ్చు. మొత్తం మనం పెట్టిన అమౌంట్ అంతా రిఫండ్ ఇస్తాడు.